షెడ్యూల్లో చట్టం చేయాలని, ఎస్సీ ఎస్టీ ఫోకస్ చట్టంలో 9వ షెడ్యూల్లో చేర్చాలని, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు సక్రమంగా అమలు చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు వెంటనే ఆపేయాలి. అయితే ఈ 5 ఎజెండా ఏదైతే ఉందో ఈ 5 కూడా ప్రజల్లో, గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లాల వారీగా మనం ఈ ఎజెండాను ముందుకు తీసుకెళ్ళి మనం పనిచేసినట్టుగా అయితే మన సంఘాన్ని ఇంకా ఎక్కువగా బలోపేతం చేయడానికి, అలాగే మన సంఘంలోకి ఎక్కువ మంది చేరడానికి కూడా ఇది ముందుకెళ్తుందని చెప్పి నేను చెప్పదలుచుకుంటున్నాను. అయితే విజయనగరం జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి, అలాగే 34 మండలాలు ఉన్నాయి. అయితే 9 నియోజకవర్గాలలో మన సంఘం ఉన్నది, అలాగే 28 మండలాల్లో మన సంఘం అనేది ఉన్నది. ఆ ఉన్న మండలాలు కూడా మేము అధ్యక్షులు, కార్యదర్శులేమి, అలాగే మన పార్టీ సపోర్ట్ కూడా తీసుకొని మేము అక్కడ కూడా ముందుకెళ్ళడానికి, మేము సంఘాన్ని బలోపేతం చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి చేస్తున్నాము. అయితే సంఘం రమేష్ గారు ఉండేవారు కదా సార్, కమిటీలు కూడా వేసాం. రమేష్ ఉన్నప్పుడు మొత్తం అంతా ఇప్పుడు కూడా మాకు వస్తున్నారు, కాకపోతే కొంచెం దూరం ఇది అవ్వడం వల్ల ఎవరు అందుబాటులోకి రావట్లేదు. అయితే ఇప్పుడు కూడా కొన్ని మన దళిత భూముల మీద, మన దళిత భూమి సమస్యల మీద నేను మా నియోజకవర్గం గజపతి నియోజకవర్గంలో గంచేడ మండలంలో కొన్ని భూ సమస్యల మీద ఎస్సీ కమిషన్ తీసుకొని వెళ్ళి ఆ భూ సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది సార్. అవి మొత్తం కూడా ఎన్ని అంటే దగ్గర ఒక 4 విలేజ్లు సార్. 4 విలేజ్ల్లో ఈ హైవే ఉంది కదా సార్, గ్రీన్ఫీల్డ్ హైవే మట్టి తగ్గుడం జరిగింది. వాటి మీద నేను పోరాటం చేసి మన ఎస్సీ కమిషన్ తీసుకొని వెళ్ళి వాళ్ళకి పరిష్కారం చేయడం జరిగింది సార్. వాళ్ళ కాంపోజిషన్ కూడా ఇప్పిస్తారని చెప్పారు. ఆ డిపార్ట్మెంట్లో ఏ సంబంధిత డిపార్ట్మెంట్లు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లన్నీ కూడా వాళ్ళకి కంపల్సరీ కాంపోజిషన్ ఇప్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి చేశారు. మన దళిత హక్కుల పోరాట సమితి తరఫున నేను కూడా ఇవన్నీ మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి, ఇంకా బలోపేతం చేయాలని చెప్పేసి నేను ఇంకా కృషి చేస్తాను. అధ్యక్షులు కొత్తగా ఎన్నికయ్యారు, అతను కూడా నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నవాళ్ళు కూడా మనకి అందుబాటులో నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇంకా నేను ఈ సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు ఈ వారోత్సవాలకు అలాగే ఈ నిర్మాణాన్ని ఇంకా బలోపేతం చేస్తానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ